హాయ్ అండి, వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్. డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ అయితే బంపర్ ఆఫర్ అనేది ఇస్తుందండి. త్వరలోనే 2 పథకాలు అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. వివరాల్లోకి వెళ్ళే ముందు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు తీపి కబురు అనేది చెప్పారండి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో 2 పథకాలను అయితే స్టార్ట్ చేయబోతున్నట్లుగా అయితే ప్రకటించారు. పిల్లల విద్యా ఖర్చుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఆడబిడ్డల వివాహం కొరకు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి అనే పథకాలతో అయితే త్వరలోనే అమలులోకి తీసుకురానున్నారు. ఈ పథకాల కొరకు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపినట్లయితే సమాచారం అండి. 10 రోజుల్లో ఈ పథకం అనేది స్టార్ట్ అవబోతున్నట్లుగా అయితే తెలియజేశారు. ఈ 2 పథకాలు ప్రత్యేకంగా డ్వాక్రా సంఘంలో కనీసం 6 నెలలుగా సభ్యులుగా ఉన్న మహిళలకు మాత్రమే వర్తిస్తాయని, అదేవిధంగా బ్యాంక్ లింకేజ్, స్త్రీనిధి లేదా ఇతర మార్గాల్లో తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వారికి మాత్రమే అర్హత ఉంటుందని అయితే తెలియజేశారు. పారదర్శకత కోసం మొత్తం ప్రక్రియను బయోమెట్రిక్ ఆధారంగా అయితే నిర్వహించనున్నారండి. ఈ పథకాలకు సంబంధించి గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మికి గాను ఒక మహిళ గరిష్టంగా 2 పిల్లల చదువుల కోసం అయితే రుణాలు అనేది తీసుకోవచ్చు. 10,000 రూపాయల నుంచి గరిష్టంగా 1,00,000 రూపాయల వరకు అయితే అవసరాన్ని బట్టి రుణం అనేది లభిస్తుంది. వడ్డీ కూడా పావల వడ్డీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుందండి. 48 వాయిదాలలో అయితే తీసుకున్న రుణం అనేది చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్ లెటర్, ఫీజు రసీదు, విద్యాసంస్థ వివరాలు సమర్పించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసిన 48 గంటల్లోపే బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు అనేది జమ అవుతుంది. ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకానికి గాను డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక చేయుతగా ఈ పథకం అనేది పనిచేస్తుంది. వీటిలో కూడా 10,000 రూపాయల నుంచి 1,00,000 వరకు అయితే రుణం అనేది పొందవచ్చు. వడ్డీ రేటు కూడా పావల వడ్డీ అయితే పడుతుందండి. గరిష్టంగా 48 వాయిదాల్లో అయితే ఈ అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి సమర్పించవలసిన డాక్యుమెంట్స్ వచ్చి లగ్న పత్రిక, వివాహ ఖర్చుల అంచనా పత్రాలు సమర్పించాలి. వివరాల పరిశీలన అనంతరం వధువు తల్లిదండ్రుల ఖాతాలో అయితే నేరుగా డబ్బులు అనేది జమ చేస్తారు. ఈ పథకాల అమలు కొరకు ప్రతి సంవత్సరం కూడా 2,000 కోట్ల వరకు అయితే అవుతుందని అంచనా అనేది వేస్తున్నారు. వీటిలో విద్యాలక్ష్మి కోసం 1,000 కోట్లు, కళ్యాణలక్ష్మి కోసం 1,000 కోట్లు ఖర్చు అవుతుందని అయితే అంచనాలు వేస్తున్నారు. ఈ పథకాల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంలో 50% అనేది డ్వాక్రా సంఘాల బలోపేతానికి అయితే వినియోగిస్తారు. మిగిలిన 50% అనేది స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకైతే కేటాయించనున్నారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా రుణం తీసుకున్న మహిళ ప్రమాదంలో మరణిస్తే ఆ రుణం మొత్తాన్ని కూడా మాఫీ చేస్తారు. దీంతో కుటుంబంపై అదనపు భారం పడకుండా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరిన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.